పరిశుద్ధుడా స్తోత్రం నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నా తండ్రి, ఆదివార దినమందు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మమ్మల్ని ప్రార్థనకు నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ వాక్యంతో మాతో మాట్లాడేదేవా నీకు వందనాలు నాయన. అయ్యా నా తండ్రి, ఎవరైతే ఏది తలంచి వచ్చి ఉన్నారో నాయన వారికి సమాధానాన్ని కలగచేయండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. వారికి కావాల్సిన అవసరతలన్నీ మీరు తీర్చండి నాయన. అనేకులనైనా ఎన్నో సమస్యలతో ఇరుగులతో వచ్చి ఉన్నారు నాయన. అట్టి వారి కోసం దేవా మీరు సమాధానం కలగచేయండి దేవా. పూర్తిగా భారం మీ మీద మోపి నాయన మిమ్మల్ని ఆనుకొని నా తండ్రి మీ వద్దకు వచ్చి ఉన్నారు దేవా. వారికి సహాయాన్ని సమాధానాన్ని కలగచేస్తున్నారని నమ్ముచున్నాం నాయన. అయ్యా నా తండ్రి, ఈరోజు నా తండ్రి మీ సేవకులు మాట్లాడే మాటలతో నా తండ్రి మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరికి నాయన మీ వాక్యంతో సమాధానం కలగచేయమని బ్రతిమలాడుకుంటున్నాను దేవా. మీరు సహాయం చేసి మీకు మహిమకరంగా ఉంచుకుంటున్నారని నమ్ముచున్నాం దేవా. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. ఆరాధన దినంలో నా తండ్రి అనేకులు వస్తుంటారయ్యా. అనేక కుటుంబాలు నాయన మీ అందొచ్చి సాగిలపడి నాయన వారి అవసరతలు అక్కరలు నా తన అనారోగ్య సమస్యలు ఈ కుటుంబ సమస్యలు ప్రతి ఒక్కటి మీ అందరూ మొరపెట్టుకుంటారయ్యా. వాటన్నిటి కొరకు నా తండ్రి మీరు సమాధానం కలగజేసిన ఆయన వారితో మాట్లాడండి దేవా. వారి అవసరతల నుంచి వారి అక్కరల నుంచి నాయన వారికి విడుదల దయచేసిన ఆయన వారికి సమాధానం కలగచేయండి నాయన. అనారోగ్య సమస్యలతో నాయన రాని వారు ఎందరో ఉన్నారు నాయన. అట్టి బిడ్డలను లేవనెత్తి నాయన నడిపించుకోండి నాయన. ఆయన నా తండ్రి ఆదివారం వచ్చేసరికి నా తండ్రి అపవాది నా తండ్రి మీ సన్నిధికి రాకుండా ఎన్నో అడ్డంకులు వేస్తూ కొందరు నాపుతుంటుంది నాయన. అట్టి వారికి లేవనెత్తండి నాయన. అట్టి వారికి మీరు చేయూత దయచేసి నాయన మీ సన్నిధికి నడిపించుకోండి నాయన. మీరు సహాయం దయచేయండి దేవా. అయ్యా నా తండ్రి, మీకు ఆరాధించడం అంటే ఎంతో ఇష్టం నాయన. ఆరాధన కొరకు నాయన మీరు ఒక దూత సైన్యాన్ని ఏర్పరచుకున్నారు దేవా. అయిన తర అట్టి సైన్యం వల్ల మేము కూడా ఉండిన తను మిమ్మల్ని మహిమపరిచే విధంగా మీ అందు యోగ్యంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి దేవా. మీరు చేసిన ప్రతి ఒక్క ఉపకారం నా తండ్రి, ప్రతి ఒక్క సహాయం నా తండ్రి గుర్తుంచుకొని ఆరాధించేవారిగా మమ్మల్ని ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాను దేవా. ఆరాధించిన తండ్రి మీకు మహిమకరంగా ఉంచాలి నాయన. మిమ్మల్ని ఘనపరిచే భాగ్యాన్ని మాకు దయచండి నా తండ్రి. మీకు ఇష్టకరమైన బిడ్డల వలె ఉంచుకోమని బ్రతిమలాడుకుంటున్నాను దేవా. మీ దారిలో నడిచే బిడ్డల వలె ఉంచండి నాయన. ఇతరుల కొరకు కనికరం కలిగి నాయన ప్రార్థించే వారిగా ఉంచండి నాయన. మీరు నా తండ్రి అనేకుల కొరకు బ్రతికారు నా తండ్రి. అనేకుల కొరకు నా తండ్రి వారి సమస్యలు నా తండ్రి తీర్చేవారిగా ఉంటున్నారు నాయన. అట్టి వారిగా మమ్మల్ని ఉంచండి నాయన. ఇతరుల కొరకు ప్రార్థించిన తండ్రి, ఇతరుల కొరకు మొరపెట్టేవారిగా ఉంచండి నాయన. మీ వంటి మనస్తత్వం దయచేయండి నా తండ్రి. మీ వంటి పోలికలను ఇచ్చారు నాయన. మీ వంటి మనస్తత్వాన్ని కూడా దయచేయండి దేవా. ఎక్కడ కూడా త్రొట్టిల్లకుండా నాయన, ఎక్కడ కూడా దారి తప్పిపోకుండా నాయన మీ గొర్రెల్లో కలిసిన తండ్రి గొర్రెల్ని నడిచేవారి ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం దేవా. ప్రతి విషయంలో ప్రతి పనిలో నాయన మీకు మొరపెట్టి మీకు మహిమకరంగా మేము నడిచేవారిగా ఉంచుతున్నారని నమ్ముచున్నాను దేవా. అయ్యా ఈ ప్రార్థనలు తప్పులుంటే క్షమించండి నాయన. ప్రార్థించే విధానాన్ని నేర్పిస్తున్నారు నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన వేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.